మందిరానికి వెళ్ళేటప్పుడు మీరు మీ ప్రవర్తన సరి చేసుకొని మీరు చక్కగా వెళ్ళాలి అన్నట్టు. ఎందుకు అని అంటే మందిరం ఒక వాల్యూ తనకు తెలుసు, ఆ వాల్యూ తనకు తెలుసు. ఎందుకంటే దేవునికి ప్రతిష్ఠించినప్పుడు దేవుడు ఎలా దాన్ని యాక్సెప్ట్ చేసినాడు, దేవుని సన్నిధి ఎలా దిగి వచ్చింది, దాంతోపాటు ప్రజలందరూ కూడా దేవుని సన్నిధి ఎలా అనుభవించగలిగినారు అనేది తనకు తెలుసు, ఆ వాల్యూ తెలుసు. అందుకొరకు మందిరం విషయము, మందిరంలో రావడం అనేది అది తప్ప అన్నిటినీ వృధా అన్నాడు, అన్నిటినీ వేస్ట్ అన్నాడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకుంటూ మరి 20 సంవత్సరాలుగా అబ్రహాము ఎదురు చూసినాడు. ప్రతి సంవత్సరం కూడా ఈరోజు దేవుడు నన్ను కనికరిస్తాడు, ఈ సంవత్సరము దేవుడు నా జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేస్తాడని ఎదురు చూసినాడు. తను ఎవ్రీ ఇయర్ ఎదురు చూసినాడు. మంచిగా పునాది వేసుకుందాం, ఫౌండేషన్ స్ట్రాంగ్. ఆ ఫౌండేషన్ని బట్టి గాడ్ విల్ గివ్ ద వర్క్, అంటే గాడ్ విల్ బిల్డ్ హిస్ బిల్డింగ్. ఎలా అని అంటే నీ ఫౌండేషన్ నువ్వు పెద్దగా చూపించు, బలమైన ఫౌండేషన్ చూపించు, బలమైన గృహం ఆ ఫౌండేషన్ మీద దేవుడు కడతాడు. లేదా లోతైన ఫౌండేషన్ నువ్వు చూపించు, ఎత్తైన భవనం కట్టినట్టుగా. సో అవర్ ఫౌండేషన్ రిప్రజెంట్స్ వాట్ వీ క్యాన్ హ్యాండిల్, మనం ఏది హ్యాండిల్ చేయగలుగుతాం అనేది. నేను అన్నా కదా, గ్రేస్ ఈజ్ ఈక్వలీ ఫర్ ఎవ్రీ వన్, గాడ్స్ లవ్ ఈజ్ ఈక్వలీ ఫర్ ఎవ్రీ వన్. నేను అంట కదా, అందరినీ దేవుడు సమానంగా ప్రేమిస్తాడు. ఒక భయంకరమైన పాపిని కానీ ఒక పరిశుద్ధిని కానీ సమానంగా ప్రేమిస్తాడు దేవుడు. దేవుని ప్రేమలో ఎప్పుడు కూడా ఎక్కువ తక్కువ, తక్కువ ఎక్కువ అనేది ఉండదు. హీ లవ్స్ అస్ ఈక్వల్లీ. ప్రతి ఒక్కరిని దేవుడు సమానంగా ప్రేమిస్తాడు. కానీ ఆయన ట్రస్ట్ చేయడం మాత్రము ఎప్పుడు కూడా సమానంగా ట్రస్ట్ చేయడు. ఎందుకనంటే హీ వాంట్ టు టెస్ట్ అండ్ దెన్ హీ వాంట్ టు ట్రస్ట్. సో ప్రతి ఏరియాలో ఒక పెద్ద ఆశీర్వాదాన్ని ఇస్తున్నా అన్నప్పుడు ఇవ్వకంటే ముందు గాడ్ టెస్ట్స్. కాబట్టి ఆ టెస్ట్ అనేది మనము చాలా దీంట్లో మనం ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను అంటున్నా కదా, ఈవెన్ ఇఫ్ అబ్రహాము రెడీగా ఉన్నాడు, ఈజ్ రెడీ టు రిసీవ్ ఆ ఆశీర్వాదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు కుమారుని కూడా ఇచ్చినాడు, కుమారుని మంచిగా పెంచుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, బాగుంది. కానీ ఆ వాగ్దానం ఏదైతే ఉన్నదో, నీలో నుండి నేను ఒక గొప్ప జనాంగము చేస్తా, ఒక పెద్ద చేస్తా అన్నప్పుడు ఆ కుమారుని పట్ల ఫైనల్ టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్ మీరు చూడండి. వాగ్దానం నెరవేర్పకంటే ముందు, ఆ గొప్ప వాగ్దానం దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకంటే ముందు, కుమారుని ఇచ్చిన తర్వాత కూడా ఒక ఫైనల్ టెస్ట్ చేస్తాడు దేవుడు. ఆ టెస్ట్ తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. గుర్తుపెట్టుకుందాం ఒకసారి. ప్రతిదీ ఇవ్వకంటే ముందు దేవుడు ఒకసారి మనల్ని పరీక్షిస్తాడు. కాబట్టి దానికి ఇవన్నీ సిద్ధపాటు కూడా.